This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ వి ద డికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. చాలా మంచి అప్డేట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ నుంచి అసోసియేట్ ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి 25,000 వరకు కూడా మనకైతే సో స్టైఫండ్ అయితే ఉంటుంది. చాలా మంచి హైరింగ్. సో మిస్ అవ్వద్దు. ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క 3 ఛానల్స్ని, వీదడికి గవర్నమెంట్ జాబ్స్ అండ్ దిస్ ఇస్ విదే ఛానల్స్ని. సో వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. టెలిగ్రామ్ ఆ యొక్క లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ కూడా మేమైతే అక్కడ పెడతాం. సో వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చిన డీటెయిల్స్. లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి అఫీషియల్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ మాట. అప్లికేషన్ ప్రొసీజర్లో ఫస్ట్ మీ యొక్క లేటెస్ట్ CV మొత్తం మీ యొక్క రెజ్యూమ్ ఒకటి వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. సర్టిఫికెట్స్ ఆర్ ట్రాన్స్క్రిప్ట్స్ మీకు ఏమైనా ఉన్న పేపర్స్ ఏమైనా పబ్లిష్ చేసిన వాటిని అన్నింటిని కూడా మీరైతే ఈ యొక్క పర్టికులర్ మెయిల్ ఐడికి అయితే మీరైతే పంపించాలన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మేకి సంబంధించిన రిక్రూట్మెంట్. బట్ మనకి 31 జూలై 2026కి వీళ్ళైతే ప్రాపర్గా అప్లికేషన్స్ రివ్యూ చేసి మనకైతే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే చేస్తారట. ఓకే, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ నుంచి మనకైతే వచ్చింది. సో రీసెర్చ్ అసోసియేట్ అనే రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అన్నమాట. ఓకే, సో డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి 31 జూలై 2026న మనకి యొక్క ఎవాల్యుయేషన్ అంతా కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, నేమ్ ఆఫ్ ది పోస్ట్లో మనకి రీసెర్చ్ అసోసియేట్ అనేది ఇస్తారన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్ టు 4 అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ టైప్ అంటే వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ టాపిక్ చూస్తే డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎక్స్ప్లైనబుల్ ఏఐ అట. సో కన్సల్టేటెడ్ పే కూడా మనకి ఇస్తారు 25,000 per month అనేసి. అపాయింట్మెంట్ టెన్యూర్ చూడండి ఒకసారి. మనకి ఇనీషియల్గా మనకైతే 11 months అయితే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ మనకైతే ఎక్స్టెండబుల్ కూడా అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. RA పొజిషన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎంటెక్ ఆర్ PhD అట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఈసీఈ. సో ఎవరైతే BE బీటెక్ చదివారో విత్ 70% అండ్ ఈ స్ట్రీమ్స్లోని వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్లో చూడండి. మీకు ఏమైనా మెషిన్ లెర్నింగ్ మీద ఏమైనా కోర్స్ వర్క్ ఏమైనా కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్, పైటార్చ్, టెన్సార్ఫ్లో లాంటి లైబ్రరీస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ ఏమన్నా వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేశాడు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. నాట్ ఎక్సీడింగ్ 30 years అని మెన్షన్ చేశారు 31 జూలై 2026 కల్లా. ఓకే, ఇలా వచ్చేస్తే మొత్తం మీ యొక్క అప్డేటెడ్ CV వీళ్ళకైతే ఫాస్ట్గా అయితే మెయిల్ అయితే చేసేయండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూస్తే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని మీరు వాళ్ళకి రెజ్యూమ్ సెండ్ చేస్తారు కదా. రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఎకడమిక్ రికార్డు అండ్ రిలవెన్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అనమాట. ఓకే, సో తర్వాత మీకు అయితే ఇంటిమేట్ అయితే ఇస్తారనేసి, అది త్రూ మెయిల్లో ఇంటిమేట్ చేస్తారనేసి క్లియర్ మెన్షన్ చేశారు. జనరల్ టర్మ్స్ అండ్ కన్సిడరేషన్ మీరు చెక్ చేసి ద క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ ఇన్ ద ఒరిజినల్ ఆన్ ది రిక్వెస్ట్. డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుందట వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. ఓకే, సో అలాంగ్ విత్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ రికార్డ్స్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో CSE డిపార్ట్మెంట్లోని ప్రజెంట్ వీళ్ళకైతే రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి ప్రజెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. దానికి వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. తొందరగా అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఎక్కువ మంది షేర్ చేయండి అండ్ తప్పకుండా మన యొక్క 3 ఛానల్స్ని ఫాలో ఉండేది. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్లై లింక్ మనకి ఫస్ట్ కామెంట్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.